టీఆర్ఎస్ అంటుంది మేము ఒత్తిడి తేవడం వల్లనే అరవింద్ తెచ్చిండేది, లేదంటే మా భయంతో అరవింద్ తెచ్చిండు. అంటే నా చేతి పెట్టి బాండ్ పేపర్ చేతి పెట్టి దిద్దిర్రా? ఓలు పట్టుకున్నారు చేతులు, అది మా భయం టీఆర్ఎస్కి వెళ్ళి ఓలు పట్టుకున్నారు చేతు దిద్దిచ్చిర్రా నాతోటి బాండ్ పేపర్? ఫ్రమ్ బాండ్ టు బోర్డ్, ఇది ఒక ప్రస్థానం. ఇది టీఆర్ఎస్ కు క్రెడిట్ బాండ్ రియలైజేషన్ అయింది. బాండ్ రియలైజేషన్ ఇప్పుడు బీడీ పరిశ్రమ నిజామాబాద్ బీఆర్ఎస్ అన్నది బ్రదర్ ఊకే అడిగి అది భూస్థాపితం కాబోతున్నది. భూస్థాపితమయ్యే సమితి అది. దాని గురించి ఊకే అడిగి మాట్లాడి కూడా టైం వేస్ట్. ఆమె జైల్లో వచ్చింది, మళ్ళీ ఎప్పుడు పోతుందో తెలియదు. ఇవాళ అన్న జైలుకి పోతాడు తొందరగానే, పోయే లక్షణాలు పుష్కలంగా కనబడి. అయినా ఈ సంక్రాంతి నాడు ఊకే బీఆర్ఎస్ అని బేవకూఫ్ల గురించి అడుగుతామే బ్రదర్. పరిశ్రమ అనేది నిజామాబాద్ జిల్లాలో ఒక కుటీర పరిశ్రమ లెక్క ఉన్నది. అయితే ఈ పసుపు బోర్డు రావడం వల్ల ఆల్టర్నేటివ్ ఎట్లా మారుతుంది అంటే వాళ్ళు ఈ పసుపు అంటే ఉపాధి, వాళ్ళకు జరిగే ప్రయోజనం ఏంటి? ఉపాధి. ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఇస్ ఎన్ ఇన్కమ్, ఆల్టర్నేట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. తంబాకుది యొక్క ఫ్యూచరు బ్రైట్ కనబడతలేదు. ఫర్ వేరియస్ హెల్త్ హజార్డ్స్, ఇంటర్నేషనల్ శాంక్షన్స్. కాబట్టి వాళ్ళకు కూడా ఆల్టర్నేట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్, మంచి బలమైన సోర్స్ ఉంటే ఆ ఏరియాకి, అక్కడ ఉన్న లోకల్ ఎకానమీకి చాలా మంచిది. ఏ ధైర్యంతో చిన్నప్పుడు బాండ్ అనిపించిందా ఆ రోజు సక్సెస్ చేస్తామని? పూర్తి నమ్మకం ఉండే, నాకు పూర్తి నమ్మకం ఉండే. ఇది కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు కానీ, ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు కానీ, వీళ్ళకి ఎంతసేపు రాజకీయాలు, అవినీతి, పైసలు సంపాదించుడు, సొంతంగా పెరుగుడు, వీటి మీద దృష్టి ఉండే కానీ ప్రజల మీద ఎన్నడూ లేకుండే. అందుకని వాళ్ళ పరిస్థితి ఇట్లా తయారైతా ఉంది దేశం మొత్తం.